హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ మీనమ్మ అమెరికా ముచ్చట్లు. నేను ఇప్పుడు కొత్తిమీర టమాటా పచ్చడి చేస్తున్నానండి. దానికి ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ధనియాలు, కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, పల్లీలు, పచ్చిశనగపప్పు వేసుకుంటాము. వేసుకొని బాగా వేగాక కొంచెం పచ్చిమిర్చి కూడా వేగాక అప్పుడు టమాటాలు వేసుకుంటాము. నేను 1/2 కిలో టమాటాస్కి ఒక 4 కట్టల కొత్తిమీర తీసుకున్నాను. 2 ఈక్వల్ గానే అనిపించింది నాకైతే. ఈ పచ్చడి అయితే వారం రోజులు నిల్వ ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మన ఇడ్లీ, దోశ, అన్నంతో కూడాను. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే కారంగా ఉంటే అన్నంతో ఇంకా బాగుంటుంది. పచ్చడి అయితే పిల్లలు ఉన్నప్పుడు కొంచెం తక్కువ వేసుకుంటే మంచిదన్నమాట. నేను కొంచెం తక్కువే వేసాను, కానీ పచ్చడి చాలా అద్దరిపోతుంది. సరిపడా ఉప్పు వేసుకొని మంచిగా బరకగానే గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా అంత బాగుండదు, బరకగా ఉంటే బాగుంటుంది. ఇంకా తర్వాత తిరగమాత అదే పోపు వేసుకోవటమే. పోపులో కొంచెం ఇన్ను ఎక్కువ వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ like, share, subscribe.